వెల్కమ్ టు గోలాంగ్ తెలుగు ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో మనకి గోలాంగ్‌లో స్ట్రింగ్స్ అని ఒక ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్యాకేజ్‌లో కొన్ని ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని స్ట్రింగ్ వాల్యూస్‌ని మనకి మానిప్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మన రెగ్యులర్ ప్రోగ్రామింగ్‌లో ఒక్కోసారి మనం అన్ని క్యారెక్టర్స్ కూడా అప్పర్ కేస్‌కి మార్చుకోవాల్సి ఉంటుంది. లోవర్ కేస్‌కి మార్చుకోవాల్సి ఉంటుంది. సమ్ టైమ్ కొన్ని క్యార్స్ అయితే మనం ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. స్పేసెస్ ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అలానే మన స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేయాల్సొస్తది. సో, ఈ విధమైన యాక్షన్స్ అన్నీ గూడా మనకి స్ట్రింగ్స్ ప్యాకేజ్‌లో ఫ్రీ డిఫైన్డ్‌గా ప్రొవైడ్ చేశారనమాట. సో, వీటిని మనం ప్రాక్టికల్‌గా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో, ఫస్ట్ ఇందులోకి జంప్ అవుదాం. సో, ఆహ్, ఇక్కడ నేను ఇన్‌పుట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశాను. ఈ ఇన్‌పుట్‌లో మనకి కొన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇందులో స్మాల్ కేసెస్ ఉన్నాయి. అలానే క్యాపిటల్ కేసెస్ ఉన్నాయి. సో, బట్ వీటన్నిటిని నేను అప్పర్ కేస్‌గా మార్చాలనుకుంటున్నాను. సో, అప్పర్ కేస్‌గా మార్చాలనుకున్నప్పుడు మనం ఏం వాడాలంటే టు అప్పర్ అనే ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అది ఎక్కడుంది? స్ట్రింగ్స్ అనే దాంట్లో ఉంది. సో, ఇక్కడ స్ట్రింగ్స్ అనేది ప్యాకేజ్ అన్నమాట. సో, నార్మల్‌గా స్ట్రింగ్ అనేది ఉంటుంది. అదొచ్చేసి డేటా టైపు. ఈ స్ట్రింగ్స్ అనేది మాత్రం ప్యాకేజ్. సో, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం రన్ చేసినట్టయితే ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా క్యాపిటల్ లెటర్స్‌గా కన్వర్ట్ అవుతాయన్నమాట. సో, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. సో, ఈ విధంగా కన్వర్ట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్లిట్ అనే ఫంక్షన్ చూద్దాం. ఇక్కడ మనం కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేశాం కదా! ఇదంతా కూడా సింగిల్ స్ట్రింగ్. సపోజ్ నేను దీన్ని ఎరే లిస్ట్‌గా లేదంటే ఒక లిస్ట్‌గా అలా మార్చాలనుకోండి. దీన్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఇక్కడ సెపరేటర్ ఏముంది? కామా ఉంది. సో, కామాని ఆధారం చేసుకొని మనం దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. సో, దీంట్లో మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ అనే ఫంక్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇందులో మనం దేని ద్వారా అయితే మనం సెపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను కామా వైస్ సెపరేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడేమవుతది 1, 2, 3, 4, 5, 6. సో, మనకి 6 ఎలిమెంట్స్ ఉన్న ఒక అర్రే లిస్ట్ అయితే ప్రింట్ అవుతదన్నమాట. సో, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో, రన్ చేసినట్టయితే మనకి ఇన్‌పుట్ అయితే ఒక స్ట్రింగ్ ప్రింట్ అయింది. అవుట్‌పుట్ వచ్చేసి ఒక స్ట్రింగ్ అర్రే అయితే ప్రింట్ అయిందన్నమాట. సో, దీనికోసం మనకి స్ప్లిట్ స్ట్రింగ్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సపోజ్ ఇదే అర్రే లిస్ట్ ఉందనుకోండి. ఇదే అర్రే లిస్ట్‌ని లేదంటే ఇదే అర్రే లిస్ట్ లేదంటే వేరే ఏదైనా ఒక అర్రే లిస్ట్‌ని మనం సింగిల్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాలనుకోండి. దానికోసం కూడా మనకి స్ట్రింగ్ డాట్ జాయిన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇదొచ్చేసి అర్రే వాల్యూ ప్రెజెంట్. సో, దీన్ని నేను ఒకే స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం మనకి ప్రొవైడ్ చేసిన ఫంక్షన్ నేమ్ వచ్చేసి డాట్ జాయిన్. సో, ఈ జాయిన్ ఫంక్షన్‌లో మనం స్ట్రింగ్ అర్రేని ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయాలి. అలానే సెపరేటర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఏది సెపరేటర్ ఏమి ప్రొవైడ్ చేయలేదనుకోండి. ఓన్లీ ఇయన్నీ కంకాటినేటివ్ వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే సి మనకి అన్ని కూడా కంకాటినేటివ్ వచ్చింది. సపోజ్ ఏదైనా సెపరేటర్ ప్రొవైడ్ చేశారనుకోండి. ఇక్కడ ఒక అండర్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండర్ స్కోర్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ అండర్ స్కోర్‌తో కంకాటినేటివ్ వస్తదన్నమాట. సి సో, ఈ విధంగా మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే యూజ్ అవుతాయి. సో, నాట్ ఓన్లీ దీస్ ఫంక్షన్స్ మనకి గోలాంగ్‌లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇవన్నీ కూడా మనకి ఈ గోలాంగ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో, ఇందులో మనకి సో, ఇదొచ్చేసి స్ట్రింగ్స్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్‌లో మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో రకంగా ఉపయోగపడతాయి. సో, ఇందులో మనం ఏ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలనుకున్నారనుకోండి, దాన్ని ఎక్స్‌పాండ్ చేసినట్టయితే అక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎగ్జాంపుల్‌ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, దీన్ని రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇన్‌పుట్ అయితే ఇది ప్రొవైడ్ చేశారు కదా! అలానే స్ట్రింగ్స్ డాట్ జాయిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెపరేటర్ ప్రొవైడ్ చేశారు. సో, మనకి అవుట్‌పుట్ అనేది చూపిస్తుందన్నమాట. అదే విధంగా మనకి చానా రకాల ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సపోజ్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలనుకోండి. సి సో, ఇందులో కేఎన్ అనే దాన్ని ఈ చికెన్ అనే దాంట్లో ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుసుకోవాలనుకోండి. మనం ఈ ఇండెక్స్ అనే ఫంక్షన్ అనేది వాడాలన్నమాట. సో, రన్ చేసినప్పుడు ఈ కే అనేది ఫోర్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే డీఎంఆర్ అనేది లేదు కాబట్టి -1 అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ గూడా యూజ్ అవుతాయి. సో, మీకు ఫ్రీ టైమ్‌లో ఇందులో మీకు ఉపయోగపడే ఫంక్షన్స్ ఏమున్నాయన్నది మీరు అన్ని లిస్ట్ అనేది ఒకసారి గో త్రూ చేసి ఆహ్, ఏది యూజ్‌ఫుల్‌గా ఉంటుందో దాన్నైతే మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ స్ట్రింగ్స్ ఫంక్షన్స్ మీద ఫుల్ లెంగ్త్ వీడియో కూడా నా ఛానెల్‌లో ఉంది. సో ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో అయితే చూడండి.